యాక్చువల్గా 26వ వార్డు విఠల్ నగర్ నందు ఒక రోడ్డు నిర్మాణ కార్యక్రమంలో ఆ ఇంటి ముందర అదే రోడ్డు వేసేటప్పుడు ఉన్న ఇల్లు కొంత మన మున్సిపల్ రోడ్డును ఆక్రమించుకొని కట్టుకున్నాడు. పోయిన ప్రభుత్వంలో కూడా అధికారులు ఆ రోడ్డు వేయం ఇక్కడ మీరు రోడ్డు ఆక్యుపై చేసుకున్నారని చెప్పి వేయలే. ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ రోడ్డు వేయడం మొదలు పెడితే మేముండి అధికారులకు తెలియజేసిన తర్వాత నేను అక్కడికి వెళ్తే ఆ రోడ్డు ఆక్రమించుకున్న వ్యక్తులు వచ్చి మాతో గొడవపడడం జరిగింది. గొడవబట్టి కూడా వాళ్ళు అన్ని విజువల్స్ తీసుకున్నారు. మేమేమి ఎవరిని కొట్టింది లేదు, చేసింది లేదు, ఒక మాట్లాడుకున్నాము. సరే అని చెప్పి వచ్చేసినాం. మేము వచ్చిన తర్వాత ఈ 4th Town పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఎఫ్ఐఆర్ మా మీద నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ కూడా బెయిలబుల్ సెక్షన్సే పెట్టినారు 4th Town వాళ్ళు. కానీ ఈరోజు స్టేషన్కి పిలిచి రండి మాట్లాడదామని చెప్పి 41 నోటీస్ కూడా ఇష్యూ చేసినారు. అంతకుముందు నాకు స్టేషన్కి పిలిచి రండి మాట్లాడదామన్నారు. ఏదో క్యాజువల్గా ఏదైనా స్టేషన్ బెయిల్ ఇస్తారా లేకుంటే ఇంకా ఏం చెప్తారని వెళ్తే మేము అక్కడ 117 బ్రాకెట్లో 3 అనే ఇంకో కొత్త సెక్షన్ పెట్టి మమ్మల్ని నాన్ బెయిలబుల్ కింద పెట్టి ఇప్పుడు పోలీసు వారి అరెస్ట్ చేయించి మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకుపోతున్నారు. మెడికల్ చెకప్ అయిపోయింది. 100% దీని వెనకాల పొలిటికల్ ఇంకేం లేదు. దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. చాలా ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాం. ఈ కేసు కూడా ఏదో గాయమైనట్టు సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. చెవులో గాయం ఎట్లయితుందా? ఇప్పుడు బయట కొట్లాడితే చెవులో గాయం అవుతుందా? వాడు హ్యాపీగా తిరుగుతున్నాడు, ఏమైనా గాయమైన ఏమైనా ఉంటాడు, బయట తిరుగుతూ ఉన్నాడు సంతోషంగా. ఇప్పుడు మా మీద కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్షపూరితంగానే ఇదో కొత్త సంస్కృతికి వాళ్ళు నాంది పలికినారు. ఇటువంటివి ఎప్పుడు కూడా సరే మా మీద పెట్టించినారు. భవిష్యత్తులో కూడా ఇటువంటివి ఏదైనా ఉంటే చిన్న ఇష్యూలు ఉంటే సర్దుబాటు చేసుకుని ముందు పోయేటట్టున్నారు. కానీ ఇట్లా కేసులు పెట్టించి సబ్ జైలుకి పంపించడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి చెప్పు. అంతటి గొడవ అయితే ఏమో అనుకోవచ్చు, చిన్న వాదన అంతే. ఆడ ఇది పక్కగా రెడ్ బుక్ రాజ్యాంగం, ఇంకా డౌటే లేదు దీంట్లో. మనము ఇంతగా మనం ఎప్పుడు కూడా ఎవరితో కూడా గొడవ పడిన సందర్భాలు లేవు. వార్డును చాలా బాగా డెవలప్ చేసి మీరు కూడా వస్తారు. మేము వస్తారు. ఒక్క నిమిషం, మీరు వస్తారు. ఇప్పుడు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు. చూడు